అనంత శ్రీనివాస్ గారు, కనకదుర్గ భవాని అవును సార్. పాలకొల్లు కదా? పాలకొల్లు అండి. పాలకొల్లు నుంచి వచ్చారు. పెళ్ళి ఎంతకాలం అయింది మీకు? ఆలోచించాలి. 2017లో అయిందండి. వెరీ గుడ్. అంటే 6 ఏళ్ళు అయిందని ఇక్కడ రాసాము. ఆయ్. మీరు ఎప్పుడు 22/12/2023లో వచ్చారు. అవును సార్. మరి 4 నెలలు కోర్సు వాడామండి. 4 నెలల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి సార్ గారు. వెరీ గుడ్. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. అవును సార్. మీకు ఇంతకు ముందు ఆల్రెడీ చాలాసార్లు అంటే ఐవీఎఫ్ కూడా వెళ్ళారు వీళ్ళు 2022లో. వెళ్ళాం సార్. ఐవీఎఫ్ కూడా ఫెయిల్యూర్ అయింది, ప్రెగ్నెన్సీ రాలేదు. కానీ ఇప్పుడు న్యాచురల్గానే మందులతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చెప్పాం. ఇది బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీ. ఇది 5 దాటితే ప్రెగ్నెన్సీ, 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, 5 దాటాలన్నాం. ఎంత వచ్చిందంటే 10,261 వచ్చింది సీరం బీటా హెచ్సిజీ. అలాగే స్కానింగ్ పంపించాం. ఒకవేళ వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనా ట్యూబుల్లోనా అని తెలుసుకోవడానికి స్కానింగ్ పంపిస్తే ఇంట్రాయూటరైన్ జెస్టేషనల్ శాక్, ఆర్క్యుయేట్ యుటరస్ అని కూడా పెట్టారు. యోగ్ శాక్ సీన్ అంటే గర్భసంచి వంకరగా ఉంది, వంపులు తిరిగి ఉంది, కానీ గర్భిణీ ఉంది అని. ఇన్నాళ్ళు వాళ్ళకి చెప్పింది అదే, గర్భసంచి వంకరగా ఉంది, కన్ను కొడుతుంది, లొట్టలేస్తుంది, సట్టలాగా ఉంది చెప్పి ఒక ఐవీఎఫ్ లాగిచ్చారు. 3 లక్షలు వచ్చినాయి. గర్భసంచి లొట్టా పోలేదు, సట్టా పోలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు. ఇప్పుడు అదే గర్భసంచిలో మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా మందులు. మరి భూమి అనేది చతురస్రంగా కేక్ కోసినట్టు ఉండదు. ఒక్కొక్క భూమి ఒక్కొక్క రకమైన ఆకారంలోనూ షేపుల్లో ఉంటుంది. అయినా కూడా భూమిలో మనం మొక్కలు మొలిపిస్తాం ఎప్పుడు భూమిలో సారం పెంచుతాయి. ఇక్కడ కూడా అంతే అని చెప్పా, గర్భసంచి ఆకారాలతో సంబంధం లేదు, మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. అదే ఇప్పుడు నిరూపణ అయింది. ఇప్పుడు మీ అనుభూతి ఎలా ఉందో చెప్పండి. మీరు ఏమన్నా షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవాలంటే చెప్పొచ్చు. హిస్టరోస్కోపీ అయిపోయింది ఆవిడికి, ఐవీఎఫ్ అయిపోయింది. మరి అయినా కూడా ఫలితం రాలేదు. కానీ ఇవాళ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది. కొన్నాళ్ళ క్రితం టీబీకి కూడా మందులు వాడారు అంతకుముందు, అది వాడినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. అంటే మనం ఇక్కడ చేసింది ఏంటంటే క్రిములు ఉంటాయని చెప్పాము. వాళ్ళు ఒక టీబీ క్రిమిని మాత్రమే కనిపెట్టి దాని వరకే మందులు వాడిచ్చారు. క్రిములు అనేవి C10, U10, T5 పాతిక ఉంటాయి. అందుట్లో టీబీ ఒకటి అయ్యి ఉండొచ్చు. మరి మిగతా వాటిని కూడా తొలగించాలి. కర్ణుడి సావుకి 1,00,000 కారణాలు. మరి మనకి ఒక 12 బుల్లెట్లు వచ్చి దెబ్బ కొడుతున్నాయి అంటే ఒక్క బుల్లెట్ని ఆపేస్తే మిగతా 11 బుల్లెట్లు వచ్చి కొట్టేస్తాయి. అదే మనం చెప్పాం. ఆ క్రిములు అనేది గుర్తించాలి, వాటిని తొలగించాలి. మొత్తం 25 రకాల క్రిములకి టెస్టులు చేసాం. దానికి సంబంధించి మందులు భర్తకి భార్యకి ఇద్దరికీ వాడిచ్చాం. ఎన్ని నెలలు అంటే 2 నెలలు క్రిములకు వాడిచ్చాం. 6 7 వచ్చినట్టున్నాయి. మీకు ఎన్ని నెంబర్లు వాడారు క్రిములు అప్పుడు? ఫస్ట్ 2 నెలలు వాడినప్పుడు నెంబర్లు వేసి ఉంటాయి, 1 2 3 4 5 అని. ఎన్నో నెంబర్ వరకు వాడారు గుర్తుందా? ఐడియా ఉందా మీకు? చూసారా? మీ ఆవిడే ఇచ్చి ఉంటుంది. సరే, ఆవిడ యాక్టివ్. సరే, అనంత శ్రీనివాస్ గారు, కనకదుర్గ భవానీ గారు ఎలాగలాగా మనం చెప్పిన పద్ధతిని ప్రకారం 2 నెలల క్రిములకు వాడారు, 2 నెలల హార్మోన్లకు వాడారు. 4 నెలల కోర్స్ అయిన తర్వాత ట్యూబులు క్లీన్ చేసుకోవాలి, వీర్యకణాలు టెస్ట్ చేయాలి అనే లోపే ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా. కౌంట్ 10 మిలియన్స్, ఒక ఐవీఎఫ్ ఫెయిల్యూరు, ఒక హిస్టరోస్కోపీ ఫెయిల్యూరు, అయినా రాని ప్రెగ్నెన్సీ. ఇవాళ న్యాచురల్గా కౌంట్ ఇంప్రూవ్ అయింది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. హిస్టరోస్కోపీ లేకుండా, ఐవీఎఫ్ లేకుండానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి వీళ్ళకి ఏమన్నా సందేశం ఇస్తావా? మీరిద్దరు ఎలా గట్టిగా అన్యోన్యంగా ఉన్నారు. నేను ఒక 2 రోజులు గంటలు అప్పుడు మీకు నేనే డైరెక్ట్గా చెప్పినట్టున్నా. వీడియో వేసానా, నేను చెప్పానా? ఇక్కడ ఆ రోజు మీరు వచ్చినప్పుడు నేనే ఇక్కడ కూర్చొని చెప్పినట్టున్నా. సో భార్యాభర్తలు కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే సాధ్యం ఉండాలి. అది కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. ఒకరు మేము అన్యోన్యంగానే ఉంటాం సార్. అది నువ్వు ఉన్నావు కాబట్టి వచ్చింది. మరి అక్కడ అట్లా లేరే, దీనికి మొత్తం కారణం నువ్వేనే, నీ వల్లేనే అనేవాళ్ళు ఉన్నారు భర్తలు. ఈ దిక్కుమాలని మా ఆయనకి అది వీరే కణాలు ఏదో చచ్చులంట, పుచ్చులంట, ఈ మా ఐదారి కణాలంట అని చెప్పి తిట్టే భార్యలు. అలా కాకోకుండా ఇటు భార్య గర్భసంచిలో తేడాలు కానీ, లేదంటే భర్తకి కణాల తేడాలు కానీ, ఇవేమున్నా కూడా భర్త భార్య తేడా కాదు. ఇది
దీన్ని Yes, sir. కారణమైన అసలు కారణాలు వేరే ఉంటాయి, వాటిని తొలగించుకోవాలి, సరి చేసుకోవాలి. అవును సార్. అంతేగాని ఒకరినొకరు తిట్టుకోకూడదు. తిట్టుకోవాలి వీళ్ళని సార్. ఇబ్బంది పెడుతున్నవి ఏంటో గుర్తించి దాన్ని సరిచేయాలి అని నేను చెప్పాను. అయ్, అదే మీరు అర్థమైంది. గుర్తించారు, అర్థం చేసుకున్నారు, మీరు ఫలితం పొందారు. అలాగే మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే సార్. అంతేగాని ఐవీఎఫ్ చేస్తేనో ఆపరేషన్ చేస్తేనో ఫలితాలు రావు. లోపల ఉన్న సమస్యను గుర్తించడం, దాన్ని తొలగించడం, అది చేసే వరకు మనకి రిజల్ట్ రాదు అని నేను చెప్పాను. అదే వాళ్ళు ఆచరించారు. కాబట్టి గర్భసంచి ఆర్క్యుయేట్ యుట్రస్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. ఐవీఎఫ్ అక్కర్లేదు, హిస్ట్రోస్కోపీ చేయక్కర్లేదు. అలాగే జీరో కౌంట్లు ఉన్నవాళ్ళు, లో కౌంట్ ఉన్నవాళ్ళు, మొటిలిటీ లేని వాళ్ళు, మార్ఫాలజీ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు కణాలు ఇంప్రూవ్ చేసుకుని మందులతో. ఏ క్రిములైతే వీర్య కణాలు తలలు తినేసి, తోకలు తినేసి, తలా తోక నాకెందుకని మొత్తం తినేసి వీర్య కణాల సమస్యను సృష్టిస్తున్నాయో అదే క్రిముల్ని మనం మందులతో తొలగిస్తే ఆ వీర్య కణం బతుకుద్ది, చక్కగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అని చెప్పాం. అదే మీ విషయంలో కూడా ప్రూవ్ అయింది. అయ్, ఓకే, రైట్. పాలకొల్లు నుంచి అనంత శ్రీనివాస్ గారు, కనకదుర్గ భవానీ గారు కూడా మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. అవును సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రైట్ రైట్. అది స్కానింగ్ ఒకసారి చూడండి సార్. చూసా, బాగుంది. బాగుందా సార్? ఆ, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదే ఇంట్రాయిట్రైన్ జెస్టేషనల్ గర్భసంచిలోనే ఉంది, ట్యూబుల్లో లేదు. అయ్, నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. కాకపోతే ఓకే సార్. గర్భసంచి థాంక్స్ సార్. ఆర్క్యుయేట్ యుట్రస్ ఇంకా వంకర అలాగే ఉంది. వంకర అలాగే ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇంకా 1/2 డజన్ పిల్లల కన్నా అలాగే ఉంటుంది, కంటిన్యూ ఉండొచ్చు. అది ఓకే. ఆల్ ది బెస్ట్ అయ్యా. ఓకే, థ్యాంక్ యూ సార్.